హాయ్ ఎవ్రీవన్, నా పేరు పవన్. నేను శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో మ్యాథ్స్ ఫ్యాకల్టీని. సో ఎంసెట్ ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి అందరి స్టూడెంట్స్లో ఉండే డౌట్ ఒకటే, హౌ టు రివైజ్ ఆల్ ద ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్ ఇన్ ది షార్ట్ అమౌంట్ ఆఫ్ టైం. సో అందుకని శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తరపున వాట్ వీ డిడ్ వాస్, వీఆర్ రికార్డింగ్ ఏ సెషన్ కంటైనింగ్ ఆల్ షార్ట్ కట్స్, ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్ ఫర్ మ్యాథమెటిక్స్. సో చాప్టర్ వైజ్ ఆ చాప్టర్లో ఏమేమి ఫార్ములాస్ ఇంపార్టెంటో మనం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ చాప్టర్ మనం ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం అంటే కోఆర్డినేట్ జామెట్రీలో 2D జామెట్రీ బేసిక్స్. కోఆర్డినేట్ జామెట్రీలో 2D జామెట్రీ బేసిక్స్ ఫస్ట్ అది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఒకసారి స్లైడ్ చూడండి. సో 2D జామెట్రీ అంటే మనకి ఏమేమి ఉంటాయంటే నాలుగు ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఆ 4 ఏంటి అంటే మనకి డిస్టెన్స్ ఫార్ములా, ఇంకొకటి ఏంటి అంటే సెక్షన్ ఫార్ములా. 4 టాపిక్స్ అమ్మ. వెరీ స్మాల్ టాపిక్, స్మాల్ చాప్టర్, కాకపోతే మనకి వెయిటేజ్ బాగానే ఉంటుంది. 1-2 క్వశ్చన్స్ వస్తాయి ఇందులో. ఇవి గుర్తుపెట్టుకుని టార్గెట్ చేసి చేసుకుంటే మనకి మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో డిస్టెన్స్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా. డిస్టెన్స్ ఫార్ములా అనేది మనం 10th క్లాస్ నుంచి నేర్చుకున్నాం. సో డిస్టెన్స్ ఫార్ములా మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ax1 y1 bx2 y2. Distance between these 2 points is given as under root లేదా square root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square. సో ఈ ఫార్ములా మనకి 9th క్లాస్ 10th క్లాస్ నుంచి తెలుసు. దీని మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు. సో ఇది కూడా ఇంపార్టెంటే. అలాగే సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా అంటే ఏంటి? లైన్ జాయినింగ్ ఏ అండ్ బిని, ఏ అనే పాయింట్ x1 y1, b అనే పాయింట్ x2 y2 అని తీసుకుంటే లైన్ జాయినింగ్ ఏబిని P అనే పాయింట్ m:n రేషియోలో డివైడ్ చేస్తే దాని కోఆర్డినేట్స్ ఏంటి? ఇక్కడ P అనేది ఇన్సైడ్ ఉంది కాబట్టి, ఏబికి మధ్యలో ఉంది కాబట్టి కోఆర్డినేట్స్ ఆఫ్ P కెన్ బి రిటన్ యాజ్ mx2 ప్లస్ nx1 డివైడెడ్ బై m ప్లస్ n. అలాగే కరెస్పాండింగ్ y కోఆర్డినేట్ ఏంటి అంటే my2 ప్లస్ ny1 డివైడెడ్ బై m ప్లస్ n. అదే ఒకవేళ ఈ పాయింట్ అవుట్ సైడ్ ఉందనుకోండి, సేమ్ అదే లైన్ కి ఏబి ఆర్ ద పాయింట్స్, క్యూ అనే పాయింట్ అవుట్ సైడ్ ఉంది. రేషియో ఏక్యూ బై క్యూబి అనేది m:n అయితే క్యూ అనే పాయింట్ ఏమవుతుంది? mx2 మైనస్ nx1 డివైడెడ్ బై m మైనస్ n కామా my2 మైనస్ ny1 డివైడెడ్ బై m మైనస్ n. సో ఈ 2 ఫార్ములాస్ చాలా బేసిక్, మీకు అందరికీ తెలిసిన ఫార్ములాసే. బట్ వీటి మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే ఆబ్జెక్టివ్ కాబట్టి ఇలా డైరెక్ట్ గా ఏ ఇచ్చి బి ఇచ్చి పాయింట్ పి కోఆర్డినేట్స్ అడగరు. కొంచెం ట్విస్ట్ చేసి ఎలా అడుగుతారంటే దే విల్ గివ్ యూ ఏ పాయింట్, బి పాయింట్, దీని కోఆర్డినేట్స్ కూడా ఇస్తారు x1 y1, బి పాయింట్ x2 y2 అని కూడా ఇస్తారు. పి కోఆర్డినేట్స్ కూడా ఇస్తారమ్మా. పి కోఆర్డినేట్స్ x, y అని ఇచ్చి నౌ వాట్ ఈస్ ద రేషియో ఇన్ విచ్ పి డివైడ్స్ ఏబి అని అడుగుతారు. వాట్ ఈస్ ద రేషియో ఇన్ విచ్ పి డివైడ్స్ ఏబి. అందరికీ ఫార్ములా గుర్తుంటుంది, కానీ ఇది జనరల్ గా ఎక్కువ మంది గుర్తుపెట్టుకోరు. పి డివైడ్స్ ఏబి, రేషియో ఇన్ విచ్ పి డివైడ్స్ ఏబి. 2 ఫార్ములాస్ అమ్మా. 2 విల్ గివ్ యూ ద సేమ్ రిజల్ట్. ఫార్ములా ఏంటి అంటే x1 మైనస్ ఎక్స్ ఈస్ టు x మైనస్ x2 ఇదైనా రాసుకోవచ్చు, ఆర్ y1 మైనస్ y ఈస్ టు y మైనస్ y2 ఇదైనా రాసుకోవచ్చమ్మ. సో మనకి సెక్షన్ ఫార్ములాలో డైరెక్ట్ గా 2 పాయింట్లు ఇచ్చి m:n రేషియోలో డివైడ్ చేసే పాయింట్ అడిగితే ఫార్ములా తెలుసు. mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n ఇఫ్ ఇట్ ఈస్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అయితే మైనస్లు వస్తాయి. అలా కాకుండా వాట్స్ ద రేషియో ఇన్ విచ్ p డివైడ్స్ 2 పాయింట్స్ a అండ్ b అని అడిగారు అనుకోండి, అప్పుడు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి అంటే x1 మైనస్ x ఈస్ టు x మైనస్ x2 ఆర్ y1 మైనస్ y ఈస్ టు y మైనస్ y2. 2 సేమ్ ఆన్సర్లు వస్తాయమ్మా. ఇదైనా వాడచ్చు, ఇదైనా వాడచ్చు, రైట్. అలాగే ఇంకో ఫార్ములా ఏంటి అంటే విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ సెంట్రాయిడ్ ఇవన్నీ ఫార్ములాస్ ఉన్నాయి, కానీ ఫస్ట్ సెక్షన్ ఫార్ములాలోనే ఏం గుర్తుపెట్టుకోవాలో అవి చూద్దాం ఒకసారి. సెక్షన్ ఫార్ములాలోనే ఇంకొంచెం బేసిక్స్ గుర్తుపెట్టుకోవాలమ్మా. సెక్షన్ ఫార్ములాలో ఏమేమి ఉన్నాయంటే
ratio in which x-axis divides line joining x1 y1 and x2 y2. ఇది కూడా ఫార్ములా కింద గుర్తుపెట్టుకుంటే మనకి యూజ్ అవుతుందమ్మా. సో దీని ఫార్ములా ఏంటంటే ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ అని ఉంటే -y1:y2, అలాగే y యాక్సిస్ డివైడ్స్ అని ఉంటే అప్పుడు ఫార్ములా ఎంత అవుతుంది అంటే y యాక్సిస్ డివైడ్స్ అని అడిగితే -x1:x2. అర్థమైందమ్మా? అలా కాకుండా ఒక లైన్ ఏదో జనరల్ లైన్ ఇచ్చాడు అనుకోండి, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది లైన్ జాయినింగ్ ax1 y1 bx2 y2ని ఎంత రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడిగాడు అనుకోండి. ఎంత రేషియోలో అంటే AP:PB, AP/PB అడుగుతుంటే దీనికి ఎంత రాయొచ్చు అంటే -L(x1 y1) డివైడెడ్ బై L(x2 y2). దీని మీనింగ్ మీకు తెలుసు అనుకుంటున్నాను. L(x1 y1) అంటే ఈ లైన్ ఈక్వేషన్ లో x1 y1 ని సబ్స్టిట్యూట్ చేయండి. L(x2 y2) అంటే ఈ లైన్ ఈక్వేషన్ లో x2 y2 ని సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇవి మూడు అడిషనల్ గా మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. x యాక్సిస్ డివైడ్స్ ఇన్ ద రేషియో -y1:y2, y యాక్సిస్ డివైడ్స్ ఇన్ ద రేషియో -x1:x2. అదే లైన్ డివైడ్స్ ఇన్ ద రేషియో -L(x1 y1) బై L(x2 y2). సో సెక్షన్ ఫార్ములా మీద ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. తర్వాత ఐ విల్ ఎరేజ్ దిస్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఆన్ ది స్లైడ్. చూడండి ఒకసారి. విల్ ఎరేజ్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ విల్ ఎరేజ్ ఎరేజ్ ఆల్ ink on it. సో తర్వాత మనకి సెక్షన్ ఫార్ములా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే స్పెషల్ పాయింట్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అమ్మ. స్పెషల్ పాయింట్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అంటే ఎన్నో ఉండవరు మనకి. ఎస్పెషల్లీ ఫర్ ఎంసెట్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే సెంట్రాయిడ్ అంటే దేనికి కాంకరెన్సీ? మీడియన్స్ కి కాంకరెన్సీ పాయింట్ అమ్మ. మీడియన్స్ కి కాంకరెన్సీ పాయింట్. దాని ఫార్ములా ఆల్రెడీ ఇక్కడ రాసాం. x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. ఈ x1 y1 అంటే ఒక కోఆర్డినేట్, x2 y2 అంటే ఇంకో పాయింట్ కోఆర్డినేట్, x3 y3 అంటే ఇంకో పాయింట్ కోఆర్డినేట్. సో సెంట్రాయిడ్ అంటే మీడియన్స్ కి కాంకరెన్సీ అమ్మ. సో ఇప్పుడు ఈ సెంట్రాయిడ్ లో ఏమైనా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉన్నాయా అడిషనల్ టు దిస్ ఫార్ములా అంటే? కొన్ని ఉన్నాయమ్మా. ఏంటి అంటే సెంట్రాయిడ్ అనేది ఆల్వేస్ లైస్ ఇన్సైడ్ ద ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఉంటే సెంట్రాయిడ్ అనేది కంపల్సరీ ఇన్సైడ్ ద ట్రయాంగిలే ఉంటుందమ్మా. అలాగే సెంట్రాయిడ్ డివైడ్స్ దిస్ ట్రయాంగిల్ ఇంటూ 3 ఈక్వల్ ట్రయాంగిల్స్ అమ్మ. ఈ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, AGB, అలాగే BGC, అలాగే AGC. ఈ 3 ట్రయాంగిల్స్ కి ఏరియా ఈక్వల్ అమ్మ. సో సెంట్రాయిడ్ డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇంటూ 3 ట్రయాంగిల్స్ ఆఫ్ ఈక్వల్ ఏరియా. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సో నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి అంటే ఇన్సెంటర్. ఇన్సెంటర్ అంటే దేనికి కాంకరెన్సీ అంటే ఇన్సెంటర్ ఇస్ ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ కి కాంకరెన్సీ అమ్మ. సో ఏదైనా ట్రయాంగిల్ కోఆర్డినేట్ సేమ్, A అంటే x1 y1, B అంటే x2 y2, C అంటే x3 y3 అని తీసుకుంటే A కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ స్మాల్ a, B కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ లెంగ్త్ స్మాల్ b, C కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ లెంగ్త్ స్మాల్ c. ఆ కేసులో ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఉంటుంది కదా, ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ కి కాంకరెన్సీ ఏది అంటే I అమ్మ. ఇన్సెంటర్ దానికి ఫార్ములా ఏంటి? ax1 + bx2 + cx3/a + b + c, ay1 + by2 + cy3/a + b + c. సో ఇన్సెంటర్ లో ఇది కాకుండా ఇంకేమైనా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉన్నాయా అంటే మనకి జనరల్ గా ఇన్ రేడియస్ ఫార్ములా, అది ఎలాగో సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో కూడా వస్తుందమ్మా. ఇన్ రేడియస్ కి ఫార్ములా ఏంటి అంటే δ/s. ఇన్ రేడియస్ అంటే ఇన్ సర్కిల్ కి రేడియస్, అది δ/s. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అది ఎలాగో సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్ లేదా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ లో మనం మళ్ళీ చెప్పుకుంటాం. సో
ఇన్ సెంటర్ కి ఫార్ములా ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 బై a ప్లస్ b ప్లస్ c ay1 ప్లస్ by2 ప్లస్ cy3 బై a ప్లస్ b ప్లస్ c. నెక్స్ట్ ఉండే స్పెషల్ పాయింట్స్ ఎక్స్ సెంటర్స్ అమ్మ. ఎక్స్ సెంటర్స్ మనకి ఎన్ని ఉంటాయి అంటే 3 ఉంటాయి. ఎక్స్ సెంటర్స్ 3 ఉంటాయమ్మా. ఒకటేమో ఏబిసి అని తీసుకుంటే ఏకి ఆపోజిట్ గా ఒక ఎక్స్ సెంటర్ ఉంటుంది, అలాగే బికి ఆపోజిట్ గా ఒక ఎక్స్ సెంటర్ ఉంటుందమ్మా, సికి ఆపోజిట్ గా ఒక ఎక్స్ సెంటర్ ఉంటుంది. సో ఈ I1 కి ఫార్ములా ఏకి ఆపోజిట్ గా ఉన్న దాని ఫార్ములా ఏంటి అంటే -ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 బై -a ప్లస్ b ప్లస్ c -ay1 ప్లస్ by2 ప్లస్ cy3 బై -a ప్లస్ b ప్లస్ c. అదే ఆపోజిట్ టు బి ఉంది అనుకోండి, I2 అనేది ఆపోజిట్ టు బి ఉంది కదా, ఇక్కడ రాసిన చూడండి ax1 మైనస్ bx2 ప్లస్ cx3 బై a మైనస్ b ప్లస్ c. అలాగే y కోఆర్డినేట్ వచ్చేసరికి ay1 మైనస్ by2 ప్లస్ cy3 బై a మైనస్ b ప్లస్ c. సో I3 వచ్చింది అనుకోండి, I3 అంటే ఆపోజిట్ టు సి ఉంది కాబట్టి C కి నెగిటివ్ వస్తుంది. ఆపోజిట్ టు ఏ ఉంటే A కి నెగిటివ్, ఆపోజిట్ టు B ఉంటే B కి నెగిటివ్, ఆపోజిట్ టు C ఉంటే C కి నెగిటివ్. సో ఇది నెక్స్ట్ స్పెషల్ పాయింట్ అమ్మా, ఎక్స్ సెంటర్. తర్వాత స్పెషల్ పాయింట్స్ ఇక్కడ ఫార్ములా కింద ఇవ్వలేదు, ఏది అంటే ఆర్థో సెంటర్ అమ్మ. ఆర్థో సెంటర్, ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ అంటే దేనికి కాంకరెన్సీ అంటే ఆల్టిట్యూడ్స్ కి. ఆల్టిట్యూడ్స్ కి పాయింట్ ఆఫ్ కాంకరెన్సీని ఏమంటారంటే ఆర్థో సెంటర్ అంటారు. సో దీనికి ఫార్ములా ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఎంసెట్ లో ఎక్కువ అడగరమ్మా. ఫార్ములా బదులు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆర్థో సెంటర్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ ఉంటుంది, ఆర్థో సెంటర్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కమ్మా ఆర్థో సెంటర్ ద యాంగిల్ ఫార్మింగ్ ద రైట్ యాంగిల్. సపోజ్ ఏబిసి అనేది మనకి ట్రయాంగిల్ అయింది అనుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆర్థో సెంటర్ ఏమవుతుంది అంటే బీనే, బి ఈస్ ద ఆర్థో సెంటర్. అది గుర్తుపెట్టుకోవాలి. జనరల్ గా మనకు ఆర్థో సెంటర్ క్వశ్చన్ అడిగారు అంటే ఎంసెట్ లో అది మాక్సిమం ఏదో ఒక స్పెషల్ ట్రయాంగిల్ అవుతుంది, అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేదంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో అది వెరిఫై చేసుకుని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే రైట్ యాంగిల్ ఫామ్ అవుతున్న వర్టెక్స్ దగ్గరే ఆర్థో సెంటర్ ఉంటుందమ్మా. సో ఇది ఆర్థో సెంటర్. మరి ఎక్యూట్ యాంగిల్ కి ఎక్కడ ఉంటుంది, acute angled ki ortho center lies inside the triangle. Ortho center lies inside acute angled ki అంటే acute angle ఇలా ఏదో తీసుకుంటే కంపల్సరీ ఆర్థో సెంటర్ ఇన్సైడే ఉంటుంది. when it comes to obtuse angled triangle, obtuse angle triangle కావాలి అంటే obtuse angle triangle కావాలి అంటే దానికి ఆర్థో సెంటర్ అవుట్ సైడ్ ఉంటుందమ్మా. ఇలా ఒక అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ABC, ఇలా అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే దీనికి హైట్స్, 2 హైట్స్ అవుట్ సైడ్ ద ట్రయాంగిల్ వస్తాయి ఇలాగా. సో అందుకని దిస్ వుడ్ బి యువర్ ఆర్థో సెంటర్. సో ఫర్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఇట్ లైస్ అవుట్ సైడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. ఎలాగంటే సైడ్ లెంగ్స్ ఇచ్చి సమ్ a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 11, c ఈక్వల్ టు 12 అని ఇచ్చారు అనుకోండి. a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 11, c ఈక్వల్ టు 12. ఈ ట్రయాంగిల్, ఈ సైడ్స్ ఉన్న ట్రయాంగిల్ కి ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఆన్ ద ట్రయాంగిల్ ఉంటుందా, ఇన్సైడ్ ద ట్రయాంగిల్ ఉంటుందా, అవుట్ సైడ్ ద ట్రయాంగిల్ ఉంటుందా అని అడిగితే దెన్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ వెదర్ దిస్ ఈజ్ ఎన్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అది ఎలా ఫైండ్ చేస్తారు, అది ఎలా ఫైండ్ చేస్తారంటే లార్జెస్ట్ సైడ్ స్క్వేర్, ఇక్కడ సి స్క్వేర్ కాబట్టి సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అదే సి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయితే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అమ్మ. ఆబ్వియస్ గా సి స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయితే అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు ఆబ్జెక్టివ్ లో అడగొచ్చు. సో అందుకని ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దానికి కోఆర్డినేట్స్ ఏమవుతాయంటే మీకు ఆల్రెడీ ఎలా చేస్తారు, టు ఫైండ్ ఆర్థో సెంటర్ కోఆర్డినేట్స్ ఆల్టిట్యూడ్ ఈక్వేషన్స్ ఫైండ్ చేసి వాటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆర్థో సెంటర్ అవుతుందమ్మా. ఆ మెథడ్ యూజ్ చేస్తాం, నాట్ దిస్ డైరెక్ట్ ఫార్ములా. సో ఇది ఆర్థో సెంటర్ గురించి. నెక్స్ట్ స్పెషల్ పాయింట్ ఏంటి అంటే సర్కమ్ సెంటర్ అమ్మా. సర్కమ్ సెంటర్ అంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అమ్మ. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ కి పాయింట్ ఆఫ్ కాంకరెన్సీని సర్కమ్ సెంటర్ అంటారు.
సో దీనికి కూడా ఫార్ములా గుర్తుపెట్టుకోక్కర్లేదు. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఏంటి అంటే సర్కంసెంటర్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆల్ ద వర్టిసెస్. ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆల్ ద వర్టిసెస్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలమ్మా. ఫార్ములా ఏం అవసరం లేదు. జనరల్గా మనం సర్కంసెంటర్ ఫైండ్ చేయాలి అంటే మనం యూజ్ చేసే టెక్నిక్ ఏంటి అంటే SA² = SB² = SC². దీని నుంచి రెండు ఈక్వేషన్స్ ఫామ్ చేసుకుని సాల్వ్ చేస్తే మనకి సర్కంసెంటర్ వస్తుంది. సో సర్కంసెంటర్కి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇట్స్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆల్ ద వర్టిసెస్. తర్వాత ఇప్పుడు ఈ 4 పాయింట్లు ఉన్నాయి కదా, ఆర్థోసెంటర్, సెంట్రాయిడ్, సర్కంసెంటర్, ఈ 3 పాయింట్లు. దీంతో పాటు ఇంకో పాయింట్ ఉందమ్మా, అది ఏంటి అంటే 9 పాయింట్ సెంటర్ అని ఒకటి ఉంది. సో ఈ 4 పాయింట్లు ఏంటి అంటే ఒకటే లైన్ మీద ఉంటాయి. ఆ లైన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం వాడే టెక్నిక్ ఏంటి అంటే ONGC. సో గుర్తుపెట్టుకోవడానికి ONGC. సో ఈ రేషియో ఎంత అంటే 3:1:2 అమ్మ. సో ONGC రేషియో ఎంత అంటే 3:1:2. సో ఇప్పుడు ఇక్కడ నుంచి OG:GC కావాలనుకోండి, OG/GC కావాలి అంటే అది ఎంత అవుతుంది? 4 parts divided by 2 parts అంటే ఎంత? 2/1. సో OG/OC అంటే ఎంత వస్తుంది అంటే 2/1. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఆర్థోసెంటర్, సర్కంసెంటర్, సెంట్రాయిడ్ అండ్ 9 పాయింట్ సెంటర్ ఆర్ కొలీనియర్, ONGC. దీన్ని ఏదో పేరు అంటారు, అంటే యూలర్స్ లైన్ అని కూడా అంటారు. అదేం మనకు ఇప్పుడు అవసరం లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది రేషియో 3:1:2. సో ఈ ఫార్ములాలో మనకి ఎక్కువగా 9 పాయింట్ సెంటర్ అడగరు, బట్ స్టిల్ గుర్తుపెట్టుకోవడానికి ONGC ఈజీగా ఉంటుంది కాబట్టి 9 పాయింట్ సెంటర్ కూడా చెప్పాం. సో ఇవి స్పెషల్ పాయింట్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. స్పెషల్ పాయింట్స్ అంటే సెంట్రాయిడ్, ఇన్సెంటర్, ఎక్సెంటర్, ఆర్థోసెంటర్ అండ్ సర్కంసెంటర్. సో వాటి గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఇవి. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే నెక్స్ట్ ఫార్ములా ఏది గుర్తుపెట్టుకోవాలి అనుకుంటున్నారంటే మనకి నెక్స్ట్ ఫార్ములా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అమ్మ. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది ఫార్ములా ఆల్రెడీ ఇక్కడ రాశారు. 1/2 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ x1 y1 1, x2 y2 1, x3 y3 1. సో ఈ ఫార్ములా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్కి వాడతాం. అలాగే టు చెక్ కొలీనియారిటీ కూడా మనం అదే ఫార్ములా వాడతాం అమ్మ. ఏవైనా 2-3 పాయింట్స్ కొలీనియర్ ఉన్నాయి అంటే దేర్ ఏరియా షుడ్ బి ఈక్వల్ టు 0. సో టు చెక్ కొలీనియారిటీ వి యూజ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 0. ఇది కూడా మనం వాడతామమ్మా. సో దిస్ ఈజ్ అనదర్ అప్లికేషన్ ఆఫ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ప్రాబ్లం. మనకి ఈ టాపిక్ మీద కూడా ప్రీవియస్ దాంట్లో క్వశ్చన్స్ వచ్చినాయి అమ్మ. ఎస్పెషల్లీ దీని మీద మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే ఇఫ్ x, y కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ A, B, C ఆర్ ఇన్ GP. x, y కోఆర్డినేట్స్ అన్ని GPలో ఉంటే ABC అనేది ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చారు. ట్రయాంగిల్ ఏంటి అంటే రైట్ యాంగిల్డ్ ట్రయాంగిలా, బి ఏంటి అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్, లేదా ఆప్షన్ సి ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఆప్షన్ డి ఏమని ఇచ్చారంటే లై ఆన్ ఏ లైన్. సో చూడండి, ఇఫ్ ద ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఆఫ్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ, మనల్ని అడుగుతుంది ఇదమ్మా, వెదర్ ఇట్స్ ద ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఆర్ లైస్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్. ఒకసారి దానికోసం ఏం చేద్దామంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కడదాం ఫస్ట్. ఎందుకంటే లై ఆన్ ఏ స్ట్రైట్ లైన్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి కొలీనియర్ అవ్వచ్చు. సో అందుకని ఫస్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కడదాం. జనరల్గా x1ని ఏ అని తీసుకోండి, x2ని ఏఆర్, ఎందుకంటే జీపీలో ఉన్నాయి కాబట్టి. x3 ఎంత అవుతుంది అంటే AR². సిమిలర్లీ y1ని బి అని తీసుకోండి, y2 ఎంత అవుతుంది అంటే BR, y3 ఎంత అవుతుంది అంటే BR². అదేంటి సేమ్ కామన్ రేషియో ఎందుకు తీసుకున్నారంటే క్వశ్చన్లు ఇచ్చారమ్మా, నేను రాయలేదు. ఆర్ ఇన్ జీపీ విత్ సేమ్ కామన్ రేషియో అని వాళ్ళు ఇచ్చారు కాబట్టి సేమ్ కామన్ రేషియో తీసుకున్నాం. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఎంత వస్తుందమ్మా? AR² BR² 1 1 1 అని వస్తుంది. అంతేనా?
సో ఒకసారి చూడండి, దీని ఏరియా ఇఫ్ యూ ఫైండ్ ఇట్ అవుట్ మీకు ఎంత వస్తుంది అంటే 0 వస్తుందమ్మా. ఎలా ఫైండ్ చేయాలి సార్ అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ వాడుకుని, రో ట్రాన్స్ఫర్మేషన్స్ రెండింటిని 0 చేసుకోవచ్చు. లేదంటే ఇందులో నుంచి ఏ, ఇందులో నుంచి బి కామన్ తీయండి అమ్మా. ఫస్ట్ కాలంలో నుంచి ఏ, ఈ కాలంలో నుంచి మొత్తం ఏని కామన్ తీయండి, ఈ కాలంలో నుంచి బిని కామన్ తీస్తే మిగిలేది ఎంత అమ్మా? 1r² 1r² 1 1 1. సో 2 కాలమ్స్ సేమ్ ఉంటే దాని డిటర్మినెంట్ వాల్యూ 0 కాబట్టి ఏరియా 0 వస్తుంది. ఏరియా 0 వస్తుంది అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్? లై ఆన్ ఏ స్ట్రైట్ లైన్. సో చిన్న టాపిక్ అయినా దీని మీద కూడా క్వశ్చన్స్ వస్తాయమ్మా. 1-2 క్వశ్చన్స్ వస్తే చాలా, 4 ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాల్సినవి కూడా చాలా తక్కువ కాబట్టి కంపల్సరీ టార్గెట్ చేయాల్సిన చాప్టర్ అమ్మా. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ కింద కన్సిడర్ చేయొచ్చు. మనకి మార్క్స్ ర్యాంక్ ఇంప్రూవ్ కావాలి అంటే ఇవి కూడా చూసుకోవాలి, చిన్న చాప్టర్ అని నెగ్లెక్ట్ చేయకూడదు. సో హోప్ యు అండర్స్టూడ్ దిస్ 2D జామెట్రీ. దీని తర్వాత మనం విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే స్ట్రైట్ లైన్స్ అండ్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.